దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనందరము కూడా మనలో ఉన్న కక్ష, కోత్రము, కుళ్ళు, కుశలము తీసివేయాలి. మత్తయి సువార్త 27:18 ప్రకారముగా యేసు ప్రభువు వారిని దేవుని బిడ్డలే అప్పగించారు. దేవునిని నమ్మినటువంటి వారే అసూయ చేత అప్పగించారు. ఈరోజు దేవుని బిడ్డలని మోసం చేస్తున్నారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ అజ్ఞానంగా, అవివేకంగా ఉంటున్నారు. అలాగనే మరి మొదటి రాజుల గ్రంథం 27:9 ప్రకారముగా నాబోతును కూడా అసూయ చేతనే అప్పగించారు. దుర్మార్గమైనటువంటి మరి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అక్రమంగా నాబోతు పొలాన్ని ఆక్రమించారు, అతన్ని చంపేసి. అలాగే అపోస్తలుల కార్యాలు 7:58-59 ప్రకారముగా అసూయ చేతనే మరి స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపించారు. కనుకప్పుడు ఆ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని నామాన్ని మహిమపరచు, ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు కాపాడులాగున, నీ కుటుంబాన్ని దేవుడు రక్షించలాగున నీవు దేవుని వైపు చూడు, లోకం వైపు చూడొద్దు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.